ఆరోగ్యంగా ఉండడం ఒక ఎత్తు అయితే అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని తట్టుకుని నిలబడగలగడం ఇంకొక ఎత్తు. మరి దీన్ని న్యాచురల్ ఇమ్యూనిటీ అని అంటూ ఉంటారు. ఈ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెంచుకోవాలంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఇలాంటి మరెన్నో విశేషాలని ఈరోజు ఎపిసోడ్లో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈరోజు మన ఆలస్యం అమృతం విషయంలో ఇమ్యూనిటీ గురించి డాక్టర్ గారిని అడిగేద్దాం. డాక్టర్ గారు, సాధారణంగా చాలా మందికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. మరి అది పెరగాలంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవటానికి ముచ్చటగా 3 విషయాలు. మొట్టమొదటిది, ప్రతిరోజు సూర్యాస్తమయలోపు అంటే 7 గంటల్లోపు ఆహారం తినడానికి ప్రయత్నం చేయాలి. రెండవది, ఇమ్యూనిటీని బూస్ట్ చేసే బూస్టర్స్ అయిన కొన్ని ముఖ్యమైన విటమిన్స్ని, మినరల్స్ని ఇట్లాంటి వాటిని మనం అందించాలి. మూడవది, మనకేదైనా రొంప, జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు లంకణం పెట్టాలి. ఈ ముచ్చటగా 3 విషయాల్లో మీరు శ్రద్ధ పెడితే అసలు ఇమ్యూనిటీని పెంచుకోవటం ఎంత సులువని మీకు 1-2 నెలల్లో తెలిసిపోతుంది అనమాట. డాక్టర్ గారు, సూర్యాస్తమయం టైంకి భోజనం చేసేయాలని చెప్తున్నారు. అవునమ్మా. అసలు దీనికి ఇమ్యూనిటీకి ఏంటండి సంబంధం? సహజంగా మన శరీరం రాత్రిపూట మనల్ని రక్షించుకునే వ్యవస్థ పని చేయటం ప్రారంభిస్తుంది. మనం పగలు తిన్నట్లే రాత్రిపూట కూడా ఆహారం తిన్నామనుకోండి, తెల్లవార్లు అరిగించుకునే పని చేస్తుంది, రిపేరు క్లీనింగ్ చేసే పని చేయదు. ఈ రిపేరు క్లీనింగ్ ఏ రోజుకి ఆ రోజు చేయకపోతే మనలో వ్యర్థాలన్నీ పెరిగిపోతాయి, రిపేర్లన్నీ హోంవర్క్ చేయని పిల్లవాళ్ళలాగా పోగైపోతాయి. ఇదంతా శరీరం అనారోగ్యానికి గురై సిక్ అవటానికి కారణాలు అవుతుంటాయి. అదే మనం సూర్యాస్తమయలోపు తినేస్తే రాత్రి 9-10 గంటలకల్లా మన ఆహారం అరిగిపోతే, అరిగిపోయిన దగ్గర నుంచి రేపు ఉదయం మరలా తినే వరకు తెల్లవార్లు శరీరానికి ఇంకొక పనేమీ లేదు. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుని, ఈ సమయంలో శక్తి అంతటిని ఉపయోగించుకుని మన లోపల పెండింగ్ హోంవర్క్స్ అన్నిటినీ ఫినిష్ చేసుకుంటూ రక్షక దళాలన్నీ కూడా మన లోపలికి చేరిన వైరస్ బ్యాక్టీరియాలు ఏమైనా ఉంటే అలాంటి వాటిని పసిగట్టే పని, కాపలా కాసే పని, వాటిని తొలగించుకునే పని సమర్థవంతంగా నైట్ టైం రెస్ట్లో చేస్తుందన్నమాట. అందుచేతనే మన తాతలు ముత్తాతలు గంజన్నాలు, మజ్జిగన్నాలు తిన్నా మనకున్న రోగ నిరోధక వ్యవస్థ పోలిస్తే మన తాతలకి, తండ్రులకి ఎన్ని రెట్లు ఎక్కువ ఉందంటారు? వాళ్ళ కాలువలో నీళ్లు త్రాగారు, చెరువుల్లో నీళ్లు తాగేశారు, చేతులు కడుక్కోలా, మూతులు రోజు కడగల ఎన్నిసార్లు, గోళ్ళు తీయలేదు, మలమూత్రాదులు వెళ్తే అక్కడ సబ్బెట్టి కడగలేదు. అయినా సరే గాలి, ఊరు, నీరు మారినా తట్టుకునే సామర్థ్యం వారికి ఉందంటే గూట్లో దీపం నోట్లో ముద్ద అనే సూక్తి ఆచరణ చేశారు. కాబట్టి అంచేత ప్రతి ఒక్క శరీరానికి నైట్ టైం విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతిలో రక్షణ వ్యవస్థ బాగా పెరుగుతుందని మీరు అందరూ గ్రహించాలి. దీనికోసం మీ అలవాట్లను మార్చుకోవాలి. డాక్టర్ గారు, ఇమ్యూనిటీ పెరగాలంటే ఫుడ్లో మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటారా? అతి ముఖ్యంగానండి, పోషకాలు ఆయుధాలలాగా శరీరానికి అవసరమండి. మన శరీరంలో రక్షక వ్యవస్థ అంతా, ముఖ్యంగా రక్షక దళాలు అంటాం కదండి, తెల్ల రక్త కణాలు, మీరంతా పేర్లు వినుంటారండి. లింఫోసైట్స్, బ్యాసోఫిల్స్, మోనోసైట్స్, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, ఇవన్నీ వినలేదా? ఇవన్నీ రక్షక దళాల పేర్లు అన్నమాట. మిలిటరీ వారు, ఎయిర్ ఫోర్స్ వారు, నేవీ వారు, ఇట్లాంటివన్నీ రక్షక దళాలు కదా, అలా అన్నమాట. మరి వీటన్నిటికీ ఆయుధాలే పోషకాలు. అవేమిటంటే ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, జింక్, ముఖ్యంగా బి విటమిన్స్, అలాగే కొన్ని అమైనో యాసిడ్స్ అంటే ముఖ్యమైన మాంసకృతులు. ఇవన్నీ ఆయుధాలలాగా రక్షక దళాలకి అందితేనే అవన్నీ దాడి చేయగలుగుతాయి క్రిముల మీద. మరి ఇవన్నీ అందుతున్నాయా లేదా ఎప్పుడన్నా ఆలోచించి తిన్నారండి? నోటికి బాగుందా లేదా అనుకుంటున్నాం, కానీ మనం ఎప్పుడు కూడా మనం తినే వాటిలో ఇవన్నీ ఉన్నాయా లేదా ఏ క్షణం మనం ఆలోచించట్లే. అందుచేత ఇమ్యూనిటీ బాగా పెరగాలి అనుకుంటే ఈ బూస్టింగ్ చేసే ఆయుధాలు లాంటి పోషకాలను మీరు అందించాలి. దీనికి నేనేమంటానంటే, సాయంకాల పూట ఆహారంలో వండిని తినే అలవాటు మానేసేయండి. అంటే ఎంజాయ్ చేయాలి, మీరు మధ్యాహ్నం రుచికరంగా ఎంజాయ్ చేసేసేయండి, కానీ డిన్నర్ని ఆరోగ్యానికి త్యాగం చేయండి అంటా నేను. అంచేత సాయంకాల పూట ఆహారంలో కొద్దిగా నట్స్గా నానబెట్టినవి కానీ,
కొబ్బరి ముక్కలు కానీ, ఇంకా కాస్త తక్కువలంటే వేరుశెనగ పప్పులు నానబెట్టినవి కానీ, ఇలాంటి విత్తనాలు ఏమన్నా కొన్ని తిని, ఇలాంటి నట్స్తో పాటు కడుపు సరిపడా ఫ్రూట్స్ తినేసేయండి. ఈ పండ్లల్లో సూక్ష్మ పోషకాలు ఉంటాయి, స్థూల పోషకాలు, ఎమైనో యాసిడ్స్ ఇట్లాంటివన్నీ కూడా బాగా నట్స్లో ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా విటమిన్ ఏ ఈ నట్స్లో బాగా లభిస్తాయి అన్నమాట. దీంతోపాటు కాస్త ఉదయం పూట ఎప్పుడైనా సరే స్ప్రౌట్స్ అంటే అన్నిటికంటే ఎక్కువ పోషకాలు ఉన్నవి, మాంసకృతులు, బి కాంప్లెక్స్ విటమిన్లు బాగా ఉంటాయి. ఉదయం పూట కూడా ఆహారం ఉడికిన వాటిని ఏదైనా ఆదివారం నాడు తినండి, శనివారం నాడు తినండి, కానీ కనీసం 5 రోజులన్నా రక్షణ వ్యవస్థ గురించి ప్రకృతి సిద్ధమైన ఇట్లాంటి పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారాలు తినడానికి ట్రై చేయండి అంటానన్నమాట. ఇంకొక ముక్క చెప్పాలి మీకు ఇక్కడ. రోజుకి 3 సార్లు తినొచ్చు. ఇంకా లాభం త్వరగా రావాలంటే రోజుకు 2 సార్లు తింటే ఇమ్యూనిటీ భలే పెరుగుతుందండి. మార్నింగ్ 10కి, ఈవినింగ్ 5కి రోజుకు 2 సార్లు తినండి. అసలు రక్షణ వ్యవస్థ జమ్మన దూసుకెళ్ళిపోతుంది మీకు. ఇట్లా చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందని నిరూపించినందుకు నోబెల్ బహుమతులు పొందారు జపాన్ సైంటిస్టులు. అంటే అంత స్పష్టంగా ఉన్న ప్రూఫ్ ఇది. అంచేత ఈ నియమం ఫాలో అయితే రక్షణ వ్యవస్థకు చాలా మంచిదన్నమాట. మీరు ఇందాక ముచ్చటైన 3వ విషయంగా లంకణం గురించి చెప్పారు. అవునమ్మా. మరి పొట్ట మార్చితే ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుందండి? పొట్ట మాడిస్తేనే పెరుగుతుందమ్మా. మనకి తినటం ఎక్కువయ్యే ఇమ్యూనిటీ తగ్గిపోయిందండి. పంట మీద పంట వేస్తే నేలకి బలం పెరుగుతుందా బలం తగ్గుతుందా చెప్పండి. అప్పుడు తగ్గుతుంది. అందుకనే రైతులు వేసవి కాలంలో 2 నెలల పాటు పంట వేయకుండా నేలను దున్ని ఎండగట్టి నేలను సారవంతం చేసి అప్పుడు పంట వేస్తారు. అలాగే శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి కాబట్టి. అంచేత రొంప, జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా మీకు కలిగినప్పుడు మీరు వెంటనే శరీరం చెప్పినట్టు వినండి. శరీరం ఏం చెప్పింది? ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నాలుక చేదు, పాచి, ఆకలి లేకుండా చేసేసి, తినాలనే కోరిక లేకుండా చేసేసి, రుచి లేకుండా చేసేసింది. నాకు సెలవు ఇవ్వయ్యా అని అడుగుతున్నది. నేనేమంటున్నాను? శరీరం కోరినట్టు సెలవు ఇవ్వండి = లంకణం. అందుకని రక్షణ వ్యవస్థ అంతా ఏం చేస్తుంది? జలుబు, దగ్గు, జ్వరం, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ వైరస్ బ్యాక్టీరియాలు ఏవైతే మన లోపలికి వెళ్ళాయో వాటిని రక్షక దళాలు వెంటనే గస్తీగాసి పట్టుకుని వైరస్కి సంబంధించిన విరుగుడు యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసి ఆ వైరస్ని చుట్టముట్టి తుదముట్టించి శుభ్రంగా బాడీ నుంచి వాష్ అవుట్ చేసేస్తాయి. అదే ఇమ్యూనిటీ. మనలో యాంటీబాడీస్ అనే ఉత్పత్తి అవ్వటానికి లంకణం బ్రహ్మాండంగా పనికొస్తుంది అనమాట. అదే మీరు మందేసుకుని అణిచేశారనుకోండి, ఏ జలుబు, దగ్గు, జ్వరం ఏదైనా వచ్చినప్పుడు కూడా నువ్వు మందేసి క్రిములు చంపుకుంటున్నావు కదా, నాతో ఏమీ పనిలేని మీలో రక్షణ వ్యవస్థ పడుకుంటుందన్నమాట. అంచేత మందులేస్తే రక్షణ వ్యవస్థ డౌన్ అవుతుంది, లంకణం పెడితే రక్షణ వ్యవస్థ మేల్కొంటుంది. అందుకనే లంకణం పరమౌషధం. అంచేత చిన్న వాటి మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగించకండి, లంకణం పెట్టండి. అలా ఉన్నప్పుడు మీరు తేనె నీళ్ళు తాగండి, కొబ్బరి నీళ్ళు 1-2 బొండాలు తాగండి, మంచినీళ్ళు తాగండి. కళ్ళు తిరగకుండా తేనె ఎక్కువ తాగితే ఏం ఇబ్బంది లేదు కదా. ఘనాహారం తీసుకోవట్లేదు, జీర్ణ కోసం పని చేయకుండా ద్రవాహారం తీసుకుంటున్నాం. అందుకని పళ్ళ రసాలు పళ్ళు కూడా వద్దండి. తేనె నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు త్రాగొచ్చు. ఇలా లంకణం చేస్తే రక్షణ వ్యవస్థ ఎంత బాగా ఫోర్స్ఫుల్గా మీలో తయారవుతుందో. ప్రకృతి రీత్యా మన శరీరానికి దేన్నైనా తట్టుకోగలిగే సామర్థ్యం ఉంటుంది. కానీ మన ఆహారపు అలవాట్లు, జీవన శైలి వల్ల రక్షణ వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. మరి డాక్టర్ గారు చెప్పిన ముచ్చటైన 3 సూత్రాలని పాటిస్తే మన రక్షణ వ్యవస్థను ఎంతగానో మెరుగుపరుచుకోవచ్చు. ఈరోజు మీ సందేహం మా సందేశంలో వీడియో క్వశ్చన్. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు రాజు, కొత్తగూడెం నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఈ మధ్యనే కిడ్నీలో స్టోన్స్ రావడం వల్ల హాస్పిటల్కి పోతే కొంచెం బీపీ ఎక్కువ ఉండి బీపీ టాబ్లెట్స్ వాడమని చెప్పారు. కానీ ఏమో నార్మల్గా బీపీ టాబ్లెట్ వాడకుండా ఏమైనా ఆహార అలవాట్లు మార్చుకుంటే బీపీ తగ్గించుకునే అవకాశం ఉన్నదా టాబ్లెట్ లేకుండా? దీనికి మీ సమస్యకు పరిష్కారం చెప్పగలని కోరుచున్నాము. నమస్కారం రాజుగారు. ఇంతవరకు మీరు మందు మొదలెట్టలేదు కాబట్టి మేము చెప్పే నియమాలు ప్రారంభిస్తే మీకు మందు వేసుకోవాల్సిన అవసరం కూడా రాదు. సహజంగా మనము ఆహార పదార్థాల్లో ఉప్పు రుచి కోసం వేసుకుంటూ ఉన్నాం. అందుకని 3 పూట్ల ఉప్పు వేసిన భోజనాలు తిని
బీపీని పెంచుకుంటూ ఉంటాం కాబట్టి డాక్టర్ గారు మందు ఇచ్చి బీపీని తగ్గించుకునే ప్రయత్నం చేయమంటారు. అసలు మీరు మందే మొదలట్లేదు కాబట్టి అసలు మందు వేయకుండా తగ్గాలంటే మనం పెట్టే ఆహారాల్లో ఉప్పు విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఈ ఉప్పు రక్తనాళాల గోడలకు పేరుకుని గట్టిపరిచేస్తుంది కాబట్టి ముడుచుకోవటం వల్ల గట్టిపడటం వల్ల బీపీ పెరుగుతున్నది. చేత ఉప్పు లేకుండా ఆహారం తినగలిగితే మంచిది. ఒక ఆకుకూర ఎక్కువ తినండి. లవణాలన్నీ ఆకుకూర ద్వారా మన శరీరానికి అవుతాయి. శరీరానికి కావాల్సిన సహజమైన సాల్ట్ ఆకుకూరలు ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకే ఆహారం తినపోయినా ఇందులో ఒక్క దాంట్లో వచ్చే శరీరం మొత్తానికి రోజు మొత్తానికి సరిపోతుంది అన్నమాట. మరీ ఎప్పుడన్నా తినలేకపోతే పైన సాయంత్రం ఎంత ఎప్పుడన్నా ఇంత పెసరు చల్లుకోండి. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం పూట అట్లా తినండి. 3 పూట్ల వండుకు తినే ఆహారాలు మంచివి కాదు బీపీకి. ఎందుకంటే హై పొటాషియం డైట్ ఎక్కువ తీసుకుంటే బీపీ తగ్గుతుంది. మరి హై పొటాషియం అనే విషయంలో ఎందులో ఉంటుందంటే అన్ని ఆహారాల్లో పొటాషియం ఉంటుంది. కానీ దేన్ని వేడి చేసినా పిండినా వార్చినా దేవినా పొటాషియం తగ్గిపోతుంది, నశిస్తుంది. చేత వండకుండా ఉండే ఆహారాల్లో పొటాషియం బాగా ఉంటుందన్నమాట. అందుచేత మేము ఎప్పుడు సాయంకాల పూట ఆహారంలో పండ్లు తినండి అంటుంటాం. అందుకని పండ్లు ఎంత తీసుకుంటే పొటాషియం అంత ఎక్కువ ఉండి రక్తనాళాలు అంత స్మూత్గా సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. మరి సహజంగా సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం పండ్లు తింటే ఉండదన్నమాట. అంచేత డిన్నర్ ఎప్పుడు ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. మార్నింగ్ వండిన ఆహారాల బదులు న్యాచురల్గా ఫుడ్ తినడానికి ట్రై చేయండి. నట్స్ నానబెట్టుకు తింటాము, స్ప్రౌట్స్ తింటాము, కొంచెం కొబ్బరి ఇట్లాంటివి ఏమైనా మంచి ఆహారాలు పెట్టుకుని పండ్లు తినండి. ఇలాంటి ఆహారం తింటూ మంచినీళ్ళు 4 లీటర్లు త్రాగండి. కాస్త మానసిక ఒత్తిడి ఏమైనా ఉంటే మెడిటేషన్ లాంటిది కాస్త అభ్యాసం చేయండి. దీంతో ఏమవుతుందంటే ఒత్తిడి తగ్గుతుంది, బీపీ సహజంగా తగ్గుతుంది అనమాట. మీకు బీపీ చూసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బీపీ చూయించుకుంటూ ఇంకా నార్మల్గా వచ్చిందో లేదో కనుక్కోండి. నార్మల్గా ఉంటే ఇక మందు అక్కర్లేదు. మనం ఇన్ని నియమాలు పాటించినా నార్మల్గా రాకపోతే అప్పుడు డాక్టర్ గారు ఇచ్చే మెడిసిన్ తక్కువ డోసులైనా వాడుకోవచ్చు. కానీ 95% మెడిసిన్ వాడకుండానే మీకు వెంటనే సెట్ అయిపోతుంది. అంచేత ఇలాంటి మంచి ప్రయత్నం మీరు ప్రారంభించండి, మీ కోరిక నెరవేరుతుంది. విన్నారు కదండి, బీపీతో బాధపడే వారికి డాక్టర్ గారు మంచి మంచి సలహాలు ఎలా ఇచ్చారు. మరి మీరు కూడా ఈ సలహాలను పాటిస్తే బీపీ టాబ్లెట్ ఇక అవసరమే ఉండదు. మనం రోజు చెప్పుకునే హెల్దీ రెసిపీస్లో కూరగాయ ఎలా వండుకోవాలో కూడా తెలుసుకోవాలి కదా. మరి అలా ఇవాళ ఏదైనా కూరగాయ రెసిపీ చెప్తారేమో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఒక కూరగాయ హెల్దీ రెసిపీ ఏదైనా చెప్తారా మా కోసం? బీన్స్ ఫ్రై అంటే మరి అంత నూనె పోసి మీరు చేస్తారో తెలుసు కదండి. నూనె లేకుండా, పోషకాలు పోకుండా, ఉప్పు లేని లోటు లేకుండా బీన్స్ ఫ్రై మీరు నేర్చుకోండి. బరువు తగ్గాల్సిన వారికి, షుగర్ తగ్గాల్సిన వారికి, కొవ్వు కొలెస్ట్రాల్ తగ్గాల్సిన వాళ్ళకి మేము చూపించే పద్ధతితో ఫ్రై 2 పుల్కాలు పెట్టుకుంటే ఎంత కూర తినేయగలుగుతారు అసలు. అంచేత మీకోసం స్పెషల్ బీన్స్ ఫ్రై. బీన్స్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చిన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు 1/2 kg, పుల్ల మజ్జిగ 100 ml, క్యారెట్ తురుము 1 చిన్న కప్పుడు, పచ్చి కొబ్బరి తురుము 1 చిన్న కప్పుడు, వేపించిన వేరుశనగ పప్పులు ముక్కా చెక్క 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూనుడు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం పులుపుకు సరిపడా 1-2 టీ స్పూన్లు, కరివేపాకు, జీలకర్ర కొద్దిగా, శనగపప్పు తాలింపులోకి వాడతాం కొద్దిగా 1 స్పూనుడు, మినపప్పు కూడా 1 స్పూనుడు, సాంబార్ మసాలా 1 చిన్న టీ స్పూనుడు. ముందుగా మనం ఒక పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకుని అందులో బీన్స్ ముక్కల్ని కట్ చేసిన వాటిని వేసి, నిమ్మరసం కూడా కొద్దిగా పులుపు పడితేనే ఉప్పు లేని లోటు తెలియదు కాబట్టి అలా వేసాం, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి అందులో కరివేపాకు, పుల్ల మజ్జిగ వేసి ఈ మజ్జిగలో ఉడకపెట్టుకోవటమే స్పెషల్ టెక్నిక్. ఈ ఫ్రై చక్కగా బీన్స్లో ఉండే నీరు మగ్గుతుంది, పుల్ల పెరుగు, నిమ్మరసం పులుపు, పచ్చిమిరపకాయ కారం పీల్చుకుని ఆ చప్పదనం పోగొట్టుకుని బీన్స్ ముక్కలు బాగుంటాయి. ఇక్కడ మెత్తగా ఉడకనివ్వకూడదు, 3 వంతులు ఉడికితే సరిపోతుంది. ఇక అలా ఉడికిన బీన్స్ ముక్కలు పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం వేరే నాన్ స్టిక్ పాత్ర తీసుకుని ఇక తాలింపు వేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ముందుగా అందులో కరివేపాకు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పొట్టు తీయని మినప్పప్పు, సన్న సెక మీద తాలింపు అట్లా వేగనివ్వాలి. పూర్తిగా తాలింపు వేగిన తర్వాత తురిమిన చిన్న కప్పుడు క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము కూడా 1 చిన్న కప్పుడు,
ఈ రెండుకి వస్తే ఉప్పు లేని లోటు లేకుండా కమ్మదనం కోసం క్యారెట్ కొబ్బరి తురుము ఇక్కడ వాడటం జరిగింది. ఇష్టం లేని వారు ఈ రెండు వేయకుండా కూడా వేసుకోవచ్చు. వేపించిన వేరుశనగ పప్పులు ముక్క చెక్క కూడా కొద్దిగా వాడతాం. మధ్య మధ్యలో పలుకు తగులుతుంటే చాలా స్పెషల్ టేస్ట్ వస్తుందన్నమాట. కొత్తిమీర కూడా వేయటం జరిగింది. ఇది కొద్దిగా ఒక 10 నిమిషాలు వేడెక్కనిస్తే ఆ పచ్చిదనం పోతుందన్నమాట. ఆ తర్వాత పుల్ల మజ్జిగలో ఉడకపెట్టిన బీన్స్ ముక్కలు తీసుకొచ్చేస్తాం. వాటిని తీసుకొచ్చి ఈ తాలింపులో కలిపివేసి పైన సాంబార్ మసాలా 1 టీ స్పూనుడు కలుపుకుంటాం. దీనివల్లే కమ్మగా ఉంటాయి ఫ్రైలు. చూశారు కదండి, ఈ బీన్స్ ఫ్రైలో ఉప్పు లేని చప్పదనం లేకుండా పుల్ల పెరుగులో ఆ బీన్స్ మొక్కల్ని కాస్త ఉడికించటం వల్ల ఆ చప్పదనం పోయి కమ్మదనం వచ్చేస్తుందండి. హాని లేని రుచులతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఫ్రైలు ఇట్లాంటివి చేసుకోండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఏ జబ్బులున్నా ఏ జబ్బులు లేకపోయినా ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు తినే అదృష్టం మీకు లభిస్తే బాగుండని కోరుకుంటున్నాను. మనకి ఆరోగ్యం అంటే ఆహారము, వ్యాయామం కూడా. మరి ఈరోజు యోగాలో డాక్టర్ గారు ఏ యోగాసనం గురించి చెప్తారో చూసేద్దాం. డాక్టర్ గారు, అమ్మా, ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఏ యోగాసనం చూపించబోతున్నారు? అందరికీ గ్యాస్ను వదిలించే పవన్ ముక్తాసనం చూపించబోతున్నాను. కొంతమందికి కింద నుంచి గ్యాసు, కొంతమందికి పై నుంచి గ్యాసు. వెళ్ళిపోతే ట్రబుల్ ఉండదు. అవును, వెళ్ళక ఆగిందంటే చస్తూ ఉంటారు పాపం. వస్తే బాగుండు, కింద నుంచి వదులుదామంటే అది రాదు, పైనుంచి త్రెన్పులో పోతుందంటే అది పోదు, లోపల స్ట్రక్ అయి కూర్చుంటుంది అన్నమాట. అలాంటి గ్యాస్ని వదిలించటానికి పేరులోనే ఉంది పవన్ ముక్తాసన్. ఆ గ్యాస్ నుంచి మనని ముక్తులు చేసే ఆసనం అన్నమాట. ముందుగా వెళ్ళకి ఎలా పడుకుని 2 పాదాలని కలిపేసి అలా చాపిన తర్వాత 2 చేతులను అట్లా నేలకు ఆనించి కాళ్ళను పైకి లేపి అలా మోకాళ్ళ దగ్గర నుంచి మెల్లగా బెండ్ చేసుకుంటూ 2 చేతి వేళ్లతో మోకాల భాగం దగ్గర పట్టుకుని రొమ్ము భాగానికి ఆనేటట్లుగా లాక్కు వెళతాం. ఇప్పుడు మెడనట్లా పైకి లేపి అలా ఉంటామన్నమాట. ఉండగలనంతసేపు గాలికి ఇబ్బంది లేకుండా అవకాశం అంతసేపు ఉండి, ఇక ఉండలేనప్పుడు మెల్లగా తలని మెడని ఇట్లా వెనక ఆనిచ్చేసి 2 కాళ్ళను అట్లా చాపుతూ నేల మీదకి మెల్లగా పెట్టేసేసి శవాసనంలో విశ్రాంతి తీసుకుంటామన్నమాట.
గ్యాస్ను వదిలించే పవన్ముక్తాసనం తెలిసింది కదా అని ఎప్పుడన్నా గ్యాస్ పట్టినప్పుడు దీన్ని ఉపయోగించుకోవటం వదలకండి, కాస్త ఆలోచించండి. ఏంటంటో తెలుసది? పక్క వాళ్ళు ఉన్నారా లేదా కాస్త ఇబ్బంది లేకుండా చూసుకుని, ఎవరు లేకపోతే గ్యాస్ పట్టేసినప్పుడు కాస్త కాలు ఎత్తండి, వత్తండి, శుభ్రంగా వదిలిపోతుంది. మందులు వేసుకునే కంటే పవన్ముక్తాసనం చేసి కాలెత్తడం అంత సులువైంది న్యాచురల్ రెమెడీ గ్యాస్ కోసం ఇంకొకటి లేదని మరవకండి. చూశారు కదండి, యోగాలో మనకి రోజు ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులకు కూడా ఎంతటి చక్కటి పరిష్కారాలు ఉన్నాయో. మరి మీరు కూడా పవన్ముక్తాసనాన్ని ట్రై చేసి ఇబ్బందుల నుంచి దూరం అవ్వండి. డాక్టర్ గారు, అమ్మా, ఈరోజు మా అందరికీ ఎన్నో విలువైన విశేషాలని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. మరిన్ని ఆరోగ్యకరమైన విశేషాల కోసం రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం. నమస్కారం.